హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫార్మేటింగ్ స్ట్రింగ్స్ ఇన్ పిహెచ్పి. మనం సి లాంగ్వేజ్లో వాల్యూస్ని ఫార్మేట్ చేయడానికి అంటే ప్రింట్ చేయడానికి మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే %d అని, ఫ్లోటింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే %f అని, నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే %s అని, క్యారెక్టర్ అయితే %c అని యూజ్ చేసాను చూసారా. సో అదే ఇక్కడ ఫార్మేటింగ్ స్ట్రింగ్స్ అంటే మనకి కావాల్సిన అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి అంటే మనం వేటిని యూజ్ చేయాలి అన్నదే మెయిన్ టాపిక్. సో ఇక్కడ చూడండి, మనం ఏంటంటే స్ట్రింగ్స్ని ఇక్కడ ఫార్మేట్ చేయాలంటే మనం ప్రింట్ఎఫ్ అనేదాన్ని ప్రింట్ఎఫ్ అనేవాడు రెండు ఫంక్షన్స్ని పిహెచ్పిలో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ద ప్రింట్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ దట్ కెన్ యూజ్ టు ఫార్మేట్ స్ట్రింగ్స్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. సో ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ఎఫ్ అనేది మనకేంటంటే స్ట్రింగ్స్ని డిఫరెంట్ ఫార్మేట్స్లో ఫార్మేట్ చేస్తుంది. నెక్స్ట్ దీస్ ఫంక్షన్స్ ఆర్ హ్యాండీ. సో అంటే చాలా లిమిటెడ్గా ఉంటాయని, కొన్నే ఉంటాయి కానీ ఆ కొన్నిటితో మనం డిఫరెంట్గా ఫార్మేట్ చేయొచ్చు. సో వెన్ యూ నీడ్ టు కన్వర్ట్ డేటా బిట్వీన్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఎయిదర్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ రీడ్. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ఎఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం రీడ్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని వేరే ప్రోగ్రాంలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఏం చెప్పాము, ఈజీ ఫర్ పీపుల్ టు రీడ్. సో పీపుల్ అని జనాలు అనేవాళ్ళు చదవటానికి ఈజీగా ఉంటుందంట పీపుల్ అనేవాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ ఫర్ పాసింగ్ టు ఎనదర్ ప్రోగ్రామ్, వేరే ప్రోగ్రాములోకి పాస్ చేయడానికి కూడా ఈ ప్రింట్ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మెయిన్ ఏంటంటే మనం ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేసుకుంటాము. సో యూజ్ చేసినప్పుడు మనం ఏంటి ఈసీహెచ్ఓ అనేది యూజ్ చేస్తాం ఇప్పటిదాకా. సో ఈసీహెచ్ఓ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్కువలో మనం ఏది రాసినా అది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్తో వచ్చేసరికి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ సింపుల్ ప్రింట్ఎఫ్ ఎగ్జాంపుల్. సో ప్రింట్ఎఫ్ అనేది సింపుల్గా మనకి ఎలా ఉంటుంది అంటే చూడండి, సి లాంగ్వేజ్లో చూసింది ఇక్కడ ప్రింట్ఎఫ్ అని రాసేసి ప్రాన్సిస్ అనేది ఓపెన్ చేసేసి దీంట్లో డబల్ కోట్స్లో మనం ఏంటంటే %d. సో ఇక్కడ ఈ డబల్ కోట్స్లో ఉన్న వాటిని మనం ఏంటంటే ఇక్కడ %dలు రాస్తున్నాం కదా, వీటిలో కామాలు అనేది యూజ్ చేయము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కామా పెట్టేసి తర్వాత ఈ డబల్ కోట్స్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టేసి ఇక్కడ వాల్యూస్ రాస్తున్నాం. ఆ వాల్యూస్ ఏంటి 6, 10. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ రాసిన 6 అనేది పోయి ఫస్ట్ రాసిన %dలోకి వచ్చి ప్లేస్ అవుతుంది. సెకండ్ రాసిన 10 వచ్చేసరికి ఈ సెకండ్ %dలోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 6, 10. ఇది సింపుల్గా ప్రింట్ఎఫ్ని. నెక్స్ట్ చూడండి, టైప్ స్పెసిఫైయర్స్. సో ఇప్పుడు %d గురించి చెప్పుకున్నాం కానీ ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బి అంటే బైనరీ ఇంటీజర్, అంటే 0, 1, 1, 0 ఇట్లాగా ఏదైనా 1 కానీ 0 కానీ ఈ రెండింటిలోనే ఉంటుంది వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా సి అంటే క్యారెక్టర్, సి కోడ్ అంటారు, ఓన్లీ క్యారెక్టర్స్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ డి అంటే సైన్డ్ డెసిమల్ ఇంటీజర్స్. సో సైన్డ్ తీసుకుంటుంది డెసిమల్ ఇంటీజర్స్, సో 1, 2, 3, 4 అట్లాంటివి. నెక్స్ట్ యూ మీన్స్ ఏంటంటే అన్సైన్డ్ డెసిమల్ ఇంటీజర్స్. ఓకేనా. సైన్డ్ వచ్చేసరికినేమో డి, అన్సైన్డ్ వచ్చేసరికినేమో యూ. ఇదిగో %d రాశాను కదా. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్లోటింగ్ పాయింట్, అంటే పాయింట్స్లో రాసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ రాసి ఈ రెండింటిలో రాసేది ఏంటి, నేను ఏదైనా 99 ఇట్లా రాస్తున్న పాయింట్స్లో రాయకూడదు. ఇక్కడ వచ్చరికి ఏంటి 99.123 ఇట్లా పాయింట్స్లో రాసుకోవచ్చు ఫ్లోటింగ్. నెక్స్ట్ వచ్చరికి చూడండి ఓ మీన్స్ అంటే ఆక్టాల్ ఇంటీజర్స్. సో ఆక్టాల్ అంటే బేస్ 10 ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ చూడండి ఎస్ అంటే స్ట్రింగ్స్, డబల్ కోట్స్లో మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి రాస్తాం. సో అది స్ట్రింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ చూడండి, ఇక్కడ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ రెండు ఉంటాయి. స్మాల్ ఎక్స్ అంటే ఏంటంటే లోయర్ కేసులో ఉంటుంది. హెక్సాడెసిమల్ వాల్యూస్ అంటే ఎగ్జాంపుల్కి ఇది చూసారా 4F, 4A లేకపోతే 6A ఇట్లాగా రాసి ఉంటుంది, అంటే A to F లాగా రాసి ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే అప్పర్ కేసు. సో ఇక్కడ 4F క్యాపిటల్ Fతో డిఫైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎక్స్పోనెన్షియల్ అంటారు. సో ఇక్కడ చూడండి 1.2E అనేది రాసుకుంటా ఎక్స్పోనెన్షియల్. సో ఇది ఇంకా డిఫరెంట్ టాపిక్, తర్వాత క్లాసులో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం, చూడండి ఇక్కడ రాసిన వీటన్నింటిలో కొన్నింటిని తీసుకొని ఇక్కడ ప్రింట్ఎఫ్లో రాద్దాం. మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, ప్రింట్ఎఫ్లో ఫస్ట్ %d రాశాను, తర్వాత %f రాశాను, తర్వాత %b రాశాను, నెక్స్ట్ తర్వాత %o %x. ఓకేనా.
సో ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్ సెండ్ చేసి కామా పెట్టేసి ఇప్పుడు చూడండి ఒకటే వాల్యూని అన్ని చోట్ల రాస్తున్నాను. 543.21 543.21 ఇట్లాగ అన్ని 543.21 అనే వాల్యూస్ రాశారు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఫస్ట్ %d వెళ్ళిపోతుంది. సో అవుట్పుట్ వచ్చి అవుట్పుట్ ఎలా వస్తుందండి చూడండి. %d అనేది ఏం తీసుకుంటుంది, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది, ఫ్లోటింగ్ వాల్యూస్ని తీసుకోదు. సో దాని ప్రకారం ఇక్కడ %d కాబట్టి నాకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే చూడండి ఇక్కడ క్లియర్గా 543 మాత్రమే వస్తుంది. 0.21 అనేది రాదు, ట్రంకేట్ చేస్తుంది అంటే డిలేట్ చేసేస్తుంది. నెక్స్ట్ చూడండి %f కాబట్టి ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ 543.21 చూడండి 0000 అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లోటింగే, కానీ ఫ్లోటింగ్లో కూడా ఇక్కడ PHPలో ఏం జరుగుతుందంటే పాయింట్ తర్వాత 6 లెటర్స్ ఉండేటట్టు చూసుకుంటుంది. ఇక్కడ నాకు ఏమి ఇచ్చాను, నేను ఎన్ని ఇచ్చాను 2నేగా ఇచ్చింది, 21 అని రెండే ఇచ్చాను ఇంటీజర్స్, కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే అవి 6గా డిఫైన్ చేస్తుంది. అంటే 2 తర్వాత మిగిలిన 4 అనేది జీరోస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ %b మీన్స్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా బైనరీ. సో ఇదిగో చూడండి ఇక్కడ 011001 అని అలా వాల్యూస్ని ఇచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 54321 అనేది ఆక్టాల్ అయితే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే చూసారు ఇక్కడ 1037 ఇట్లా ఆక్టాల్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఎక్స్ అని పెట్టేసి ఇదే వాల్యూని కనుక ఇస్తే సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే చూడండి 21F అని చూపిస్తుంది. ఓకేనా. సో ఇలాగా మనకేం జరుగుతుందంటే %d అంటేనేమో ఇంటీజర్ వాల్యూస్ని, %f అంటేనేమో ఫ్లోటింగ్ వాల్యూస్ని, b అంటే బైనరీ వాల్యూస్ని, o అంటే ఆక్టాల్ వాల్యూస్ని, x అంటే హెక్సాడెసిమల్ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి సెకండ్ టాపిక్ దీంట్లోనే సైన్డ్ స్పెసిఫైయర్. సో సైన్డ్ స్పెసిఫైయర్ అంటే ఏంటంటే పర్టికులర్గా ప్లస్సా మైనస్సా, మనం ప్లస్ ఇస్తే ఎలా డిస్ప్లే చేస్తుంది, మైనస్ ఇస్తే ఎలా డిస్ప్లే చేస్తుంది అనేది చూపిస్తాం చూడండి. ఫస్ట్ నార్మల్ ప్రకారం ప్రింట్ఎఫ్లో %d చూడండి డబుల్ కోట్స్ పెట్టేసి 36 అని రాశాను. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 36 వచ్చేసింది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో %d పెట్టేసి -36 పెట్టా. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది -36 వస్తుంది. ఇది నార్మల్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అడ్వాన్స్డ్లో మనం చూద్దాం చూడండి. ప్రింట్ఎఫ్లో చూడండి % తర్వాత ప్లస్ పెట్టి టీ పెట్టా. ఓకేనా. సో 36 పెట్టా. సో నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే +36 వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది +36 వచ్చింది, మైనస్ పెడితేనే -36 వచ్చింది, కానీ దీని ముందు నేను ప్లస్ పెట్టలా, అయినా సరే ఇది ప్లస్కి సంబంధించిందే, బట్ నాకు అవుట్పుట్లో ప్లస్ రావాలి అంటే దానికోసం మనం ఏం చేస్తానంటే % తర్వాత ప్లస్ సింబల్ పెట్టి డీ పెట్టేసాను. సో ఇప్పుడు ఏం జరిగింది నాకు +36 అవుట్పుట్ వచ్చేసింది. నెక్స్ట్ % తర్వాత ప్లస్ పెట్టి డీ పెట్టి -36 పెట్టాను, -36 అనేది నాకు అవుట్పుట్ చూపించింది. ఓకేనా. సో ఇది వచ్చరికి సైన్ స్పెసిఫైయర్ అంటారు. అయితే మైనస్ ఇక్కడ మనం మైనస్ పెట్టాం కానీ ఖచ్చితంగా మైనస్ చూపిస్తుంది, కానీ ప్లస్ అనేది చూపించట్లా, బట్ చూపించాలి, సైన్డ్ అనేది చూపించాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ని ఇక్కడ % సింబల్కి తర్వాత ప్లస్ అనే సింబల్ యాడ్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ ప్యాడింగ్ అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి వాల్యూస్కి ముందు ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో అంటే ఇక్కడ మీకు అవుట్పుట్లో చూపిస్తాను డైరెక్ట్గా, మీకు చెప్పేది అర్థం కాకపోతే ఇక్కడ అవుట్పుట్లో క్లారిఫికేషన్ వస్తుందండి. ప్యాడింగ్ అంటే ప్రింట్ఎఫ్లో చూడండి % సింబల్ పెట్టేసి ఇక్కడ చూడండి 04 అని పెట్టాను. సో దీని మీనింగ్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇచ్చాను 12 అని ఇచ్చాను. 12 అనేది ఎన్ని ఇచ్చాను ఇంటీజర్స్ 1 2 రెండేగా ఇంటీజర్స్ ఉంది, 12 1 2 రెండు ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే 04 అని పెట్టాను. సో అంటే ఏం జరుగుతుందంటే నాకు ఇక్కడ ఉంది 2 లెటర్సే, కానీ నాకు ఎన్ని లెటర్స్గా అనిపించాలంటే 4 లెటర్స్, అంటే 4 ఇంటీజర్ వాల్యూస్ రావాలంట. ఓకేనా. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెండే ఉన్నాయి కాబట్టి అది 4 చేస్తుంది. 4 ఎలా చేస్తుందంటే ఇది ఇక్కడ ఇచ్చాను చూసారా, 0తో 0 అనేది ఫస్ట్ 2 యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 యాడ్ చేస్తే ఇప్పుడు ఏం జరిగింది 0 0 1 2 మొత్తం ఎన్ని వచ్చాయి 4 వచ్చేసాయి కదా. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం చూడండి. ప్రింట్ఎఫ్లో %04d ఇచ్చాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గా వాల్యూస్ 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 0 పెట్టుకోవాల్సిన అవసరం ఉందా, అవసరం లేదు. సో ఏం చేస్తుందంటే 4 వాల్యూస్ ఉండాలి కాబట్టి 4 వాల్యూస్ ఉంది. ఒకవేళ ఇక్కడ 3నే ఉంటే ఫస్ట్ ఒక 0 అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ %04d అని పెట్టాను. బట్ ఇక్కడ ఏం చేశానంటే చూడండి మొత్తం 5 వాల్యూస్ రాశా, బట్ నాకు వచ్చే అవుట్పుట్ ఎలా వచ్చింది మొత్తం 5 వాల్యూస్ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇదేం చేస్తుందంటే మనకి తక్కువ వాల్యూస్ ఉంటే ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, తక్కువ వాల్యూస్ ఉంటే 0ని యాడ్ చేస్తుంది, ఎక్కువ ఉంటే ఉన్నట్టు ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. ప్రింట్ఎఫ్లో %10s అన్న. సో 10s అంటే ఏంటి స్ట్రింగ్కి సంబంధించింది, మరి 10s అన్న. సో ఇక్కడ ఎన్ని రాశాను హలో HELLO ఎన్ని 5 క్యారెక్టర్సే. ఓకేనా. బట్ నాకు ఎన్ని రావాలి
10 రావాలి. సో 10 రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ స్పేస్ ఇస్తుంది. 1 2 3 4 5 లెటర్స్కి స్పేస్ ఇచ్చి తర్వాత 6 7 8 9 10, ఓకేనా. ఆ 5 అనేది ముందు స్పేస్ ఇచ్చింది, చూసారా, డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టార్ 10s అని పెట్టారు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఇచ్చాను చూసారా, హలో హలో అనే దానికి ఫస్ట్ మనకి స్టార్ 5 లెటర్స్ అనేవి ఇక్కడ స్పేస్ ఇచ్చింది. ఈ స్పేస్ ప్లేస్లో ఈ స్టార్ అనేది వస్తుంది. ఇక్కడ నేను రాసింది 5 లెటర్సే కదా, మిగిలిన 5 లెటర్స్ ప్లేస్లో ఏం చేస్తుందంటే 10 ఉండాలి టోటల్గా. మిగిలిన 5లో స్టార్ అనేది ప్రింట్ చేసి తర్వాత హలో అనేది ప్రింట్ చేసేసింది. తర్వాత చూడండి, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టార్ -10s అన్న. సో మైనస్, ప్లస్ అంటేనేమో ఇక్కడ చూడండి ముందు స్టార్లో వచ్చి తర్వాత హలో అని ప్రింట్ అయింది, మైనస్ అని ఇస్తే ఫస్ట్ హలో వచ్చి తర్వాత స్టార్లో ప్రింట్ అవుతాయి. అదే దీనికి డిఫరెన్స్, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, నెంబర్ ప్రెసిషన్ అన్నాడు. సో నెంబర్ ప్రెసిషన్లో కూడా నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు డాట్స్ పెడతాం కదా, పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉండాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రింట్ఎఫ్లో పర్సంటేజ్, ఇదిగో చూడండి ఇక్కడ ఏం చేస్తానంటే ఖచ్చితంగా పాయింట్ ప్రెసిషన్ అంటేనే పాయింట్ కదా. సో .2f అని రాశా, .2f, ఓకేనా, .2f రాశా. సో ఇక్కడ నేను రాసింది ఎంత, 1 2 3 రాసేసి పాయింట్ తర్వాత ఎన్ని లెటర్స్ ఇచ్చాను, 3 ఇచ్చాను, 4 5 6 అని 3 ఇచ్చాను. బట్ నాకు ఎన్ని ఉండాలి, పాయింట్ తర్వాత 2 ఉండాలి. సో అందుకని 1 2 3 4 6 2 చూపించింది నాకు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ .5f అంటే 5 ఇంటీజర్ వాల్యూస్ ఉండాలి పాయింట్ తర్వాత. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 5 6 3నే ఉన్నాయి. బట్ మిగతా 2 వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి చూడండి 4 5 6 కదా. సో ఇప్పుడు 4 5 6 0 0 2 జీరోస్ అనేవి యాడ్ అయిపోతాయి, ఓకేనా. సో అంటే 3 ఉన్నాయి, బట్ నాకు ఎన్ని కావాలి, ఇంకో 2 యాడ్ అవ్వాలి. సో 2 యాడ్ చేశాను, 2 జీరోస్ యాడ్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ప్రింట్ఎఫ్లో పర్సంటేజ్ .0f, దీని మీనింగ్ అంటే పాయింట్ తర్వాత 0 అంటే అసలు ఎటువంటి నెంబర్స్ అనేది ఉండకూడదు. సో అందుకని 1 2 3 4 5 6. సో దీంట్లో ఏమొచ్చింది, 4 5 6 అనేది తీసేసి 1 2 3 మాత్రమే చూపించింది. అంటే పాయింట్ తర్వాత నాకు 0 నెంబర్స్ ఉండాలి, అంటే అసలు ఏ నెంబర్స్ ఉండకూడదు అని. సో లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ .05 పెట్టేసి ఇక్కడ చూడండి అమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సారీ, పర్సంటేజ్ 05 పెట్టేసి తర్వాత .2f పెట్టారు. సో దీని మీనింగ్ ఏంటంటే చూడండి, మీ క్లియర్గా ఇక్కడ రాసింది ఏంటి, 1 2 3 .4 5 6 కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, మనకి పాయింట్కి ముందు, సో ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత వచ్చేసరికినేమో 2 ఉండాలి, ఇదిగో 4 5 2 ఉన్నాయి. పాయింట్కి ముందు వచ్చేసరికి ఎన్ని ఉండాలంటే 5 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది, 1 2 3 3నేగా ఉంది. ఇక్కడ ఎన్ని ఉండాలని చెప్పాను, 5 అని చెప్పాను. కాబట్టి ఇక్కడ 5 అంటే 2 జీరోస్ ముందు యాడ్ చేశాను. పాయింట్ తర్వాతే కాదు, పాయింట్కి ముందు కూడా ఎన్ని లెటర్స్ ఉండాలి అని డిసైడ్ చేస్తుంది. సో పాయింట్కి ముందు లెటర్స్ ఉన్నాయో లేవో తెలుసుకో, ఎన్ని లెటర్స్ ఉండాలంటే దానికోసం పర్సంటేజ్ డి ఇక్కడ చూడండి 05.2f, పాయింట్ తర్వాత 2 లెటర్స్ ఉండాలి. పాయింట్కి ముందు ఇదిగో చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2, పాయింట్కి ముందు 5, ఓకేనా. సో 5 లేవు కాబట్టి ఇక్కడ 2 జీరోస్ అనేవి యాడ్ అయింది. సో తర్వాత వచ్చేసరికి చూడండి ఆర్గ్యుమెంట్ స్వాపింగ్. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన టాపిక్. ప్రింట్ఎఫ్లో మనం ఇప్పటిదాకా ఇదిగో దీనికి ముందు ఏం చేయాలంటే మనం ఇదిగో చూడండి ఇక్కడ నార్మల్ది చూడాలి. నార్మల్ది ఫస్ట్ ఇది చూసిన తర్వాత అది చూడాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రింట్ఎఫ్లో పర్సంటేజ్ డి 6 10 అన్నాను. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ పర్సంటేజ్ డిలోకి ఫస్ట్ వాల్యూ వెళ్ళింది, సెకండ్ పర్సంటేజ్ డిలోకి సెకండ్ వాల్యూ వెళ్ళింది, అంతే కదా. 6 10 యాస్టీస్ అలాగే ప్రింట్ అయింది. కానీ నాకు ఇలా వద్దు, నాకు ఇది ఎలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ది సెకండ్ ప్లేస్లోకి సెకండ్ది ఫస్ట్ ప్లేస్లోకి స్వాపింగ్ జరగాలి. సో స్వాపింగ్ జరగాలంటే ఇక్కడ నేను రాసింది చూడండి, ఇక్కడ పర్సంటేజ్ తర్వాత 2 అని పెట్టేసి, అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నది ఇక్కడికి రావాలని. సో అలా రాదు, ఇక్కడ ఏం చేయాలి, డాలర్ సింబల్ అనేది పెట్టాలి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డాలర్ సింబల్ అనేది పెట్టుకోవాలి. డాలర్ సింబల్ డి, డాలర్ సింబల్ డి, ఓకేనా. ఇప్పుడు నాకేంటంటే సెకండ్ పొజిషన్లో ఇక్కడ కావాలి కాబట్టి నేను 2 అని పెట్టాను. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో కాబట్టి ఫస్ట్ 1 అని పెట్టాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది వచ్చరికి ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. సో నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఇంతకుముందు ఏం జరిగింది, 6 అనేది ఫస్ట్ పర్సంటేజ్ డీలోకి వచ్చింది, 10 అనేది దీంట్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు, సెకండ్ పర్సంటేజ్ అంటే 10 వచ్చేసరికినేమో ఫస్ట్ పర్సంటేజ్ డీలోకి వస్తుంది, 6 వచ్చేసరికినేమో ఇదిగో దీంట్లోకి వస్తుంది, ఓకేనా. పొజిషన్స్ మారుతున్నాయి. సో ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏమొచ్చింది, 6 10 వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు ఏమొస్తుంది, 10 6 వస్తుంది, ఓకేనా. స్వాపింగ్ ఇటు వాల్యూని అటు వాల్యూని ఇటు ప్రింట్ చేయడానికి ఈ ఆర్గ్యుమెంట్ స్వాపింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి లాస్ట్ది వచ్చేసరికి చూడండి
స్టోరింగ్ ద రిజల్ట్ ఇన్ వేరియబుల్. ఇప్పటిదాకా ఏం చెప్పాను, ప్రింట్ఎఫ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ మీకు క్లాస్ స్టార్టింగ్లో ఏం చెప్పాను, ప్రింట్ఎఫ్ ఎస్ ప్రింట్ఎఫ్ అని రెండు ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఎస్ ప్రింట్ఎఫ్. సో ఎస్ ప్రింట్ఎఫ్లో ఏం జరుగుతుంది అని చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తాను అంటే వేరియబుల్స్లోకి డేటా స్టోర్ చేస్తాను. ఇప్పటిదాకా అలా స్టోర్ చేయాలి. ఇప్పటిదాకా ఏం చేశాను, ప్రింట్ఎఫ్ అని డైరెక్ట్గా ఏడే ప్రింట్ అయిపోయింది. బట్ అలా కాదు, ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్లోకి వాల్యూస్ ఇస్తాను. సో అది అలాగా మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది చూడండి. ఎస్ ప్రింట్ఎఫ్లో డాలర్ రిజల్ట్ ఇదేంటి, ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. మన సి లాంగ్వేజ్లో ఇంటి ఏ అని రాసుకుంటాం కదా, ఇక్కడ అలా రాయకూడదుగా, అందుకని డాలర్ రిజల్ట్ అని రాశాను. ఈ డాలర్ రిజల్ట్లోకి ఎస్ ప్రింట్ఎఫ్ అని రాయటం వల్ల ఏం జరుగుతుందంటే చూడండి, %d కామా 6,10 ఈ 6 అనేది వెళ్ళి %d లోకి 10 అనేది వెళ్ళి %d లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటిదా జరిగింది. సో దీని అవుట్పుట్ ఏంటి, 6,10 అంటే 610 రెండు ప్రింట్ అవుతాయి. బట్ ప్రింట్ అంటే రెండు మనకి ప్రింట్ అవ్వాలి. బట్ ఈ రెండు ప్రింట్ అవ్వటం అంటే ఎక్కడికి వెళ్తాయంటే ఈ రిజల్ట్లోకి వస్తాయి. సో రిజల్ట్లో ఏముంటుందంటే 6, 10 రెండు వాల్యూస్ రిజల్ట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ప్రింట్ అవ్వదు. ఇక్కడ ఇవేం చేస్తున్నాయి, రిజల్ట్లోకి వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతాయి. మరి ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను ప్రింట్ చేయాలి కాబట్టి ఈసీహెచ్ఓలో డాలర్ రిజల్ట్ అని పెట్టాను. డాలర్ రిజల్ట్లో ఏముంది నాకు 6, 10 చూడండి, ఈజీక్వల్కి మీనింగ్ అదే కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 6, 10 అనేది ఇక్కడికి వస్తుంది. ఈ రెండింటిని తీసుకొచ్చేసి ఎస్ ప్రింట్ఎఫ్ అనేది ఇది రిజల్ట్లో ప్లేస్ చేస్తుంది, వేరియబుల్లో ప్లేస్ చేస్తుంది. సో అవుట్పుట్ ఏంటి, ఈసీహెచ్ఓలో రిజల్ట్ అనేది 6, 10 అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఫార్మేటింగ్ స్ట్రింగ్స్ విత్ పిహెచ్పి అనే కాన్సెప్ట్.